శశిధర్ గారు ఇప్పుడు మురళీ గారు అన్నట్టుగా ప్రధాని అంటే ఆయన కేవలం బీజేపీ పార్టీ వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే అతను దేశ ప్రధాని కాబట్టి 140 కోట్ల మంది ప్రజలకు ఆయన ప్రతినిధి. ఆ 140 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది అభ్యంతరం ఏంటి? అర్హత సరిపోదంటారా? ప్రాణప్రతిష్ఠలు ఇంకేమైనా స్పిరిచువల్గా ఇంకేమైనా ఉండాలా? ఏమైనా దీక్షలు తీసుకోవడమో, లేక ఆల్రెడీ ఏదో అనుష్ఠాన దీక్ష ఏదో చేస్తున్నట్టున్నారు, మీరు చెప్పాలి. మతి స్థిమితం కోల్పోయినటువంటి కాంగ్రెస్ నేతలు, అగ్రనేతలు మాట్లాడుతున్నటువంటి వాళ్లకు నేను ఈ దేశంలో హిందూ వ్యతిరేకంగా ఎజెండాతోటి ప్రధానులు చేసిన విషయాలనే నేను గుర్తు చేస్తా. 23 డిసెంబర్ 1949 లోపట కాంగ్రెస్ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఫైజాబాద్ జిల్లా కలెక్టర్ కేకే నాయర్ను అయోధ్యలో రామజన్మభూమిలో మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలను అక్కడి నుంచి తొలగించమని ఆన్ రికార్డ్ ఆర్డర్ చేసిండు. ఇది కాంగ్రెస్ ప్రధానమంత్రి చేసినటువంటి ఘనకార్యం. తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ ఈ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు ఇవాళ మధుర కోర్టు లోపల సాక్ష్యాధారాలు నమోదైనాయి. షహీ ఈద్గా దర్గాకు ఒక బోగస్ ట్రస్టును సృష్టించి మధుర శ్రీకృష్ణ మందిరం జన్మస్థానాన్ని ముస్లిం పక్షాలకు అప్పజెప్పింది. 15 ఆగస్టు 1992 లోపట కాంగ్రెస్ ప్రధాని పివి నరసింహారావు ఎర్రకోట మీది నుంచి మళ్ళీ బాబర్ మజీదు మేము తిరిగి నిర్మిస్తామని ప్రకటించిండు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటిది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యూపీఏ 1 లోపట కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాముని యొక్క ఆనవాళ్లను ప్రశ్నిస్తూ రాముడే లేడని అఫిడవిట్ ఇచ్చినటువంటి బతుకులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలయ్యి. ఇవాళ 140 కోట్ల మంది రాముని వారసులకు ప్రతినిధిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో హాజరవుతుంటే వీళ్లకు కడుపు మంట మండుతూ ఉంది. ఎటువంటి వాళ్ళు ఇవాళ రాముని యొక్క ఆలయ ప్రాణ ప్రతిష్టకు రానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు 1959 లోపట ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని సందర్శించినటువంటి వాళ్ళు నెహ్రూ సందర్శించి వచ్చిండు. 1968 లోపల శ్రీమతి ఇందిరాగాంధీ ఆఫ్ఘనిస్తాన్లో బాబర్ సమాధిని సందర్శించి వచ్చిండు. 2005లో ఈనాటి ఈ రాహుల్ గాంధీ ఇవాళ చర్చ పెట్టుకుంటున్నటువంటి ఈ రాహుల్ విన్సీ ఆఫ్ఘనిస్తాన్లో పోయి బాబర్ సమాధిని సందర్శించినటువంటి వాళ్ళు. సాధు సంతుల గురించి వాళ్ళ చాలా ప్రేమ వచ్చింది, సంతోషం. ముహూర్తాల మీద నమ్మకం వచ్చింది కాంగ్రెస్ నేతలకు, చాలా సంతోషం, వెల్కమ్ చేస్తున్నాము. 7th నవంబర్ 1966 సంవత్సరం లోపట తేదీతోటి కూడా నేను చెప్తా ఉన్నాను. ఢిల్లీలో సాధు సంతులను కాల్చి చంపి వందలాది మందిని కాల్చి చంపిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? అన్నటువంటి ఇందిరాగాంధీ ప్రభుత్వం గో హత్యను నిషేధం చేయాలని చెప్పేసి సాధు సంతులు ఢిల్లీ లోపట దీక్ష చేస్తుంటే ఫైరింగ్ ఓపెన్ చేసి వందలాది మంది సాధువుల రక్తపాతాన్ని గోపాష్టమి రోజు పారించింది దేశం లోపట. దురదృష్టం ఆ గోపాష్టమి రోజే ఆమె కూడా ఆ తుటాలకు బలైంది. నేను దాన్ని రాజకీయం చేస్తలేను. కానీ దేశం లోపల సాధు సంతుల రక్తాన్ని పారించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేస్తున్నాను. ఎవరి శకటాలు ప్రదర్శించిండ్రు చేద్దాం రికార్డులు. రిపబ్లిక్ డే సాక్షిగా ఈ దేశంలో మారణ హోమం సృష్టించినటువంటి మొఘలుల జ్ఞాపకాలు, టిప్పు సుల్తాన్ జ్ఞాపకాలు ప్రదర్శించినటువంటి చరిత్ర, సమాధుల చరిత్రనే ఈ దేశ చరిత్ర అని చూపెట్టినటువంటి నీచ చరిత్ర ఈ కుటుంబాంది. దేశం అంటే నిర్మాణాల చరిత్ర. అయోధ్య ఈ దేశం ఒక చరిత్ర, కాశీ ఈ దేశం చరిత్ర, మధుర ఈ దేశం చరిత్ర, ప్రవహించే గంగ ఈ దేశం చరిత్ర అని చూపెడుతున్నటువంటి ప్రధాని. ఒక నిమిషం రాజు గారు, ఈ దేశ ప్రధాని హోదా లోపట ఈ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పుతుంటే ఇవాళ నిద్రలేని రాత్రులు వీళ్ళకు గడుపుతున్నారు. చెప్దాం, స్వాతంత్రోద్యమం ఎందుకు జరిగింది? స్వరాజ్యమే నా జన్మ హక్కు అని చెప్పి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం గురించి స్వాతంత్రోద్యమం సాగింది. ఇవాళ మా సొంత రాజ్యం కోసం స్వాతంత్రోద్యమం సాగినట్టు ఈ నెహ్రూ కుటుంబం భావిస్తూ ఉంది. భారత్ అంటే వాళ్ళకి నచ్చదు. భారత చరిత్ర అంటే రాముడు కృష్ణుడు గుర్తొస్తాడు, యుగ యుగాల చరిత్ర గుర్తొస్తుంది. వాళ్ళకి ఇండియా అనే ఉండాలి, ఇండియా పేరే ఉండాలి. ఇక ఇండియా అంటే ఆ కుటుంబమే,
అనేటువంటి భ్రమలలో వాళ్ళు బతుకుతున్నారు. ఇంతకాలం అదే బోధించారు. ఇవాళ నేను అడుగుతున్న కాంగ్రెస్ ప్రతినిధులను, శంకరాచార్యులు 1884 లోపట ధర్మ సంసద్ తీర్మానం చేసింది, అయోధ్య, మధుర, కాశీ దేవాలయాలను సగౌరవంగా హిందూ సమాజానికి అప్పజెప్పమని 1984 లోపట ధర్మ సంసద్ తీర్మానం చేస్తే మరి ఆ ధర్మాచార్యుల పిలుపులు, వారి అభిప్రాయాలు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ చెవినబట్టలేదు? పెట్టండి. ఇప్పుడు ఎలక్షన్లు అంటున్నారు కదా, ఎలక్షన్ల కోసమే రామ మందిరం ప్రారంభం చేస్తామంటున్నారు కదా. మధురలో కళ్ళ ముందర సాక్ష్యాలు ఉన్నాయి, కాశీలో కళ్ళ ముందర సాక్ష్యములు ఉన్నాయి, ఈ దేశంలో 40,000 దేవాలయాలలో కళ్ళ ముందర సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ పెట్టండి, మీ మేనిఫెస్టోలో కూడా పెట్టండి, మేము ఈ ఆలయాలను పునర్నిర్మిస్తామని చెప్పండి. వీళ్ళు చెప్తున్నారు. రాజు గారు ఒక్క నిమిషం, చివరికి ఎంత నీచానికి దిగారు. పార్లమెంటును బహిష్కరించింది మొన్న. ధర్మదండం సింగోలు ప్రాణ ప్రతిష్ఠ చేస్తుంటే, మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటువంటి ధర్మదండాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటే ఇవాళ బహిష్కరించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. భూమి పూజ రోజున 5 ఆగస్టు 2020 రోజున నల్లబట్టలు వేసుకొని, అయోధ్య భూమి పూజ రోజున నల్లబట్టలు వేసుకొని నిరసన చెప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇండి గడ్డపందను కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిన్నగాక మొన్న కదా సాధువులను బెంగాల్ లోపట కొట్టినరు, దాడులు చేసిర్రు, పాల్గర్ లోపల స్వాములను చంపినరు. మీ గఠబంధంలోనే ఉన్నాయి కదా, అక్కడ సాధువుల యొక్క హత్యను కనీసం ఖండించిన పాపాన పోలేదు వీళ్ళు. వీళ్ళది భారత వ్యతిరేకత. వీళ్ళని వందే మాతరంని వ్యతిరేకించడంతో, వందే మాతర గీతాన్ని నిషేధించడంతో ఇవాళ ఆనాటి నుంచి కూడా వీళ్ళ హిందూ వ్యతిరేక ఎజెండా ఈ రోజు కూడా కొనసాగుతుంది. జనం 140 కోట్ల మంది ఉత్సవాలకు సిద్ధమవుతా ఉన్నారు. రాహుల్ గాంధీ రాకపోతే అయ్యేదేం లేదు, అక్కడ ఆగేదేం లేదు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేలు వీళ్ళు రాకపోతే అక్కడ ఆగే కార్యక్రమాలు ఏమి లేవు. ఈ దేశంలో 140 కోట్ల మంది సంబరాలు చేసుకుంటేందుకు ప్రపంచంలో 40 దేశాల రాయబారులు వస్తున్నారు. యావత్ ప్రపంచం ఇవాళ రామరాజ్యం కావాలని కోరుకుంటా ఉంది. మాకు రామరాజ్యం వద్దు, మాకు బాబర్ ది గ్రేటు, అక్బర్ ది గ్రేటు, ఔరంగజేబ్ ది గ్రేటు, ఆ చరిత్రనే మేము చదువుకున్నాం, ఆ చరిత్రనే మాకు ఆదర్శము, బై కల్చర్ మేము ముస్లిమ్స్, అదే కల్చర్ మేము వంట పట్టించుకుంటాము అనేటువంటి ప్రకటించుకున్నారు కదా. వాళ్ళు వస్తారని కూడా మనం ఊహించుకోవద్దు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.